మాట్లాడలేకపోతున్నా సార్. బాగా కొట్టారు నన్ను. చచ్చిపోతేనే అనిపిస్తుంది. భయం అనిపిస్తుంది నాకు. ఛాతీలో తన్నీరు నలుగురు కలిసి 4 లాఠీలు ఇరిగినాయి. ఎస్ఐ కింద పడేసి తొక్కిండు నన్ను. హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ నవీను, ఇంకొక ప్రతాప్ అంటే ఆయన. వీళ్ళందరూ విపరీతంగా కొట్టారు సార్. 1 గంట 2 గంటలు కొట్టారు. ఎంత ప్రాధేయపడినా కానీ వదలలేరు. మానవత్వం చూపించలేరు, కనికరం చూపించలేరు. దమొస్తుంది సార్. మాట్లాడలేకపోతున్నా. ఆవేదన. బతను సత్తను సార్ నాకు తెలియదు. నాకు సరైన న్యాయం చేయండి సార్. నా తప్పు లేకున్నా కానీ ఎస్ఐ నన్ను అనవసరంగా కొట్టిండు సార్. ఒకవేళ నాదే తప్పు ఉంటే నాకు ప్రొసీజర్ ప్రకారం ఏదైనా శిక్ష వేయాలి, కానీ నా మీద దాడి చేయడము సరైనది కాదు. ఇది వాళ్ళకు కూడా తెలుసు, ఇది సరైనది కాదని చెప్పేసి. ఇప్పుడు కుంటి సాకులు లేకపోవడానికి ఏదో కారణాలు చెప్పచ్చు తర్వాత, కానీ ఎస్ఐ నా మీద దాడి చేసింది మాత్రం నాకు మచ్చలాగా మిగిలిపోయింది. నాకు అవమానం జరిగింది, నాకు గాయాలైనవి. తర్వాత నా భార్య పిల్లల్ని ఎలా పోషించుకోవాలా, నాకు జీవాధారం కూడా మిస్ అయిపోయింది. నా భార్య పిల్లలకు నేనే చేసుకోవాలా, పని చేసుకుంటానో లేదో నేను. నా పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్. నాకు సరైన న్యాయం చేయాలని కమిషనర్కి కోరుతున్నా సార్. మీ పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది సార్. మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు సరైన నిర్ణయం తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి మాకు న్యాయం చేస్తారని మీకు మనవి.